మేము భూములు ఇచ్చాము ఇక్కడ, మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ, మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి, మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి. కానీ ఈరోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? ఈ నాయకులు ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఏమనాలి వీళ్ళని? మానవత్వం ఉంది అనుకోవాలనా? 2000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇక రాబోయే 2-3 నెలల్లో ఇంకో 3000 మంది ఉద్యోగాలు తీసేస్తారట. ఈ 5000 మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ 3000 కోట్ల రూపాయలు ఇవ్వరట. ఎవరు డిసైడ్ చేశారండి? ఎవరు హక్కు ఇచ్చారు మీకు? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? కూటమి సర్కార్ని అడుగుతున్నాం, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, ఇంకొక ఎమ్మెల్యే ఏమో టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2000 మంది ఉద్యోగాలు పోతే ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది. అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. కానీ ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఈరోజు